మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధాని నివాసానికి ఒక్కొక్కరుగా మంత్రులు చేరుకుంటున్నారు. ఈ సమావేశం ప్రధాని నివాసంలోనే జరగబోతోంది. ఈ రోజు మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపై చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు, హోంశాఖ అలాగే ఆర్థిక శాఖ మిగిలిన ముఖ్య శాఖలన్నీ కూడా బీజేపీ తన దగ్గరే పెట్టుకుంటుందా లేకపోతే ఎవరికైనా కేటాయిస్తుందా అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఏపీ తెలంగాణలకు 2 కేబినెట్ అలాగే 3 సహాయ మంత్రి పదవులు ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎవరెవరికి ఏ శాఖలు ఉండబోతున్నాయనేది ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో తేలిపోబోతోంది. Masterminds, the pride of India. Inter MPC, BPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలోనే ఈ సమావేశం జరగబోతోంది. 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం కాస్త లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మోడీ నివాసంలోనే ఈ రోజు కేంద్ర మంత్రివర్గం అంతా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరుగా మంత్రులంతా కూడా అధికారిక నివాసానికి ప్రధాని అధికారిక నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఎవరెవరికి ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి ఒక ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపై ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో హోంశాఖ, ఆర్థిక శాఖ అలాగే రక్షణ శాఖ వంటి కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ తన దగ్గరే పెట్టుకుంటుందని మొదటి నుంచి కూడా ప్రచారం సాగుతూ వచ్చింది. మరి ఈ ప్రచారం నిజమవబోతుందా లేకపోతే దానికి ఒక ఎండ్ కార్డ్ అయిపోతుందా? బీజేపీ ఏం చేయబోతోంది? ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు? కూటమిలో ఉన్నటువంటి మిగిలిన ముఖ్య పార్టీలకు ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఇటు ఏపీ తెలంగాణల విషయానికి వస్తే ఏపీకి అలాగే తెలంగాణకి 2 కేబినెట్ స్థానాలు కేటాయించడం జరిగింది. అలాగే 3 సహాయ మంత్రుల స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏ శాఖలు ఎవరెవరికి కేటాయిస్తారనేది ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో తేలిపోతుంది. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. మోడీ అధికారిక నివాసంలోనే ఈ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి. రాజు, మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. అలాగే మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా ఈ రోజు తేలిపోయే అంశంగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ సమావేశానికి సంబంధించి? నళిని, ఏదైతే దేశంలో ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన తొలి కేబినెట్ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. నిన్న రాత్రి ఏ విధంగానైతే దేశానికి 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ, ఆయనతో పాటు 71 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నేరుగా కేబినెట్ ర్యాంకుతో 30 మంది ప్రమాణ స్వీకారం చేస్తే 5 ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 36 మంది సహాయ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చేయగానే గత టర్మ్ లో మాత్రం 15 గంటల్లో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారనే దానికి సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఈసారి రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఖచ్చితంగా ఈ సమావేశం అంటే కేబినెట్ సమావేశం పూర్తయ్యి మంత్రులంతా బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి ఏ శాఖలు కేటాయించినటువంటి విషయం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి తాను ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారో తెలిపేటటువంటి సమాచారంతో ఒక లేఖను రాష్ట్రపతి భవన్ కు పంపిస్తారు. రాష్ట్రపతి భవన్ అక్కడి నుంచి నోటిఫై చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుండగానే ఇక్కడ ఏదైతే బీజేపీలో కావచ్చు, మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ మంత్రులు చాలా మంది, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులందరూ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ముఖ్యమైనటువంటి
పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బీజేపీ తమ వద్దే ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, దాంతోపాటు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఈ విధంగా వాళ్ళతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్, దాంతోపాటు మనోహర్ ఖట్టర్, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో కీలక శాఖలకు వాళ్ళు మంత్రులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతో ఎవరికి ఏ మంత్రి పదవి దక్కబోతుందనే దాని మీద, ఏ శాఖ దక్కబోతుందనే దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్ మంత్రులుగా కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరు కూడా అవకాశం దక్కింది. అయితే వాళ్లకు ఏ శాఖలు ఇస్తారు? దాంతోపాటు సహాయ మంత్రులుగా బండి సంజయ్, మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి, బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కూడా అవకాశం దక్కింది. అయితే వీళ్ళలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఇంకా ఉత్కంఠగానే కొనసాగుతుంది. అయితే ఎటువంటి ప్రాతిపదికన ఈ శాఖల కేటాయింపు ఉంటుందనే దాని మీద ఎవరికి కూడా కొంత అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఒకవైపు సీనియర్ మంత్రిగా కిషన్ రెడ్డి రెండోసారి కొనసాగబోతున్నారు. ఆయనకు గతంలో ఏదైతే తన వద్ద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలను కంటిన్యూ చేస్తారు, అంటే టూరిజంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖలను కిషన్ రెడ్డి గత ప్రభుత్వంలో శాఖలకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఈసారి వాటినే కంటిన్యూ చేస్తారా? అంతేకాదు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నారు. తను ఏదైతే మోడీ 3.0 క్యాబినెట్ లో కంటిన్యూ అవుతున్నారు. మరి నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖనే కంటిన్యూ చేస్తారా? నితిన్ గడ్కరీ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి తను మంత్రిగా ఉన్నారు. సో అతను కూడా అవే శాఖలను కంటిన్యూ చేస్తారా? మరోవైపు రాజ్నాథ్ సింగ్ ఏదైతే దేశంలో కీలకమైనటువంటి రక్షణ శాఖకు మంత్రిగా ఉన్నారు, రక్షణ శాఖనే రాజ్నాథ్ సింగ్ కంటిన్యూ కాబోతున్నారా? దేశ హోంశాఖ మంత్రిగా అమిత్ షా గత ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు కూడా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేశారు. అతనికి ఏ మంత్రిత్వ శాఖను, అంటే హోంశాఖనే కంటిన్యూ అవుతారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖల్లో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే కొనసాగారో వాళ్లే ఉంటారని కూడా తెలుస్తుంది. మన పక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించారు. సో జేపీ నడ్డాకు ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు? ఎన్డీఏ కూటమికి సంబంధించి జేడీయూ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, మరో పక్క కుమారస్వామి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత సమావేశంలోనే ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తూనే మన పక్క సమావేశం పూర్తయ్యేలోగా రాష్ట్రపతి భవన్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది? అసలు ఎటువంటి ఎజంప్షన్స్ వినిపిస్తున్నాయి? ఇటు రామ్మోహన్ నాయుడు కావచ్చు, అటు కిషన్ రెడ్డికి కావచ్చు, మెయిన్ కేబినెట్ లో ఉన్నటువంటి ఈ నేతలిద్దరికి ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది? మన తెలుగు స్టేట్ కి సంబంధించినటువంటి మంత్రులకు ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనిపిస్తోంది. రాజు, వినిపిస్తోందా మీకు? ఎస్ నళిని, ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ లో కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. సో సీనియర్ మంత్రిగా మరి కిషన్ రెడ్డికి ఏ పదవి ఇవ్వబోతున్నారు? దాంతో పాటు టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ అంటే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్రగా ఉండబోతుంది. సో రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. సో వీళ్ళిద్దరికి ఏ ఏ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనేది కొంత కీలకంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే రామ్మోహన్ నాయుడుకు ఇచ్చేటటువంటి కేబినెట్ పోర్ట్ఫోలియో పైన కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ను సాల్వ్ చేయాలంటే అక్కడ ఆ శాఖలకు మంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుందనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. పోలవరం లాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే జలశక్తి శాఖలకు మంత్రిగా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. జలశక్తి శాఖ రామ్మోహన్ నాయుడు కేటాయిస్తారు అనే దాని మీద ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోపక్క అమరావతి ఏ విధంగానైతే రాజధానికి సంబంధించినటువంటి అంశం ఉందో, ఈ రాజధాని సమస్య త్వరగా అభివృద్ధి చెందాలి. అమరావతి నిర్మాణం అనేది పూర్తి కావాలంటే అర్బన్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం అనేది అర్బన్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. సో అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి శాఖను రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి
మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఎన్డీఏ కూటమి పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత చర్చ జరిగినప్పుడు ఏదైతే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ పదవులు ఇవ్వాలనే దాని మీద చర్చ జరిగినప్పుడు కొంత ప్రపోజల్స్ వెళ్ళినప్పటికీ కూడా ఇరువైపులా కూడా అంటే ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దాంతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈ ముగ్గురు కలిసి అందరితో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు అంటే జలశక్తి శాఖలకు మంత్రిగా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది, జలశక్తి శాఖ రామ్మోహన్ నాయుడు కేటాయిస్తారు అనే దాని మీద ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోపక్క అమరావతి ఏ విధంగానైతే రాజధానికి సంబంధించినటువంటి అంశం ఉందో ఈ రాజధాని సమస్య త్వరగా అభివృద్ధి చెందాలి, అమరావతి నిర్మాణం అనేది పూర్తి కావాలంటే అర్బన్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం అనేది అర్బన్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. సో అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి శాఖను రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఎన్డీఏ కూటమి పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత చర్చ జరిగినప్పుడు ఏదైతే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ పదవులు ఇవ్వాలనే దాని మీద చర్చ జరిగినప్పుడు కొంత ప్రపోజల్స్ వెళ్ళినప్పటికీ కూడా ఇరువైపులా కూడా అంటే ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దాంతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈ ముగ్గురు కలిసి అందరితో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ అయితే వాళ్ళ ముందు పెట్టాయి. దానికి అనుగుణంగానే ఈ కేటాయింపులు అనేటివి జరగబోతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఏ పోస్టులు ఇవ్వబోతున్నారనేది చెప్పకపోయినప్పటికీ కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులే కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకు దక్కే అవకాశం కనిపిస్తుంది. అంటే కీలకమైనటువంటి కొన్ని పోస్టులను గత సర్కార్లో కంటిన్యూ అయినటువంటి వాళ్లకు కంటిన్యూ చేసినప్పటికీ కూడా మరికొన్ని కీలకమైనటువంటి పోస్టుల్లో రామ్మోహన్ నాయుడుకు, కిషన్ రెడ్డికి అయితే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నళిని, అలాగే లోక్సభ స్పీకర్ పదవి కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతున్న ఒక అంశం. ఏపీ నుంచి చెందినటువంటి బీజేపీ నేతకి పర్టికులర్ గా పురంధేశ్వరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సో లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఆ పదవికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఏదైతే ఈ సమావేశంలో అంటే కేబినెట్ సమావేశంలో స్పీకర్ కు సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం లేదు. కానీ ఆ స్పీకర్ ఎవరు అనే దాని మీద అటు ఎన్డీఏ కూటమి పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, దీని మీద ఒక కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి 3.0 క్యాబినెట్ ఒకవైపు సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రేపు సభలోకి వెళ్తే సభను సజావుగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత లోక్సభ స్పీకర్ పైన ఉంటుంది. సో స్పీకర్ ఖచ్చితంగా రాజకీయ పరిణామాల అనుభవంతో పాటు ప్రత్యేకంగా సభను నిర్వహించగలిగేటటువంటి చాకచక్యం కూడా అవసరం ఉంటుంది, అనుభవం కూడా అవసరం ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఎవరిని సభలో స్పీకర్ని చేయాలనే దాని మీద కొంత కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి అంటే ఒకవైపు అపోజిషన్ పార్టీస్ కూడా ఎక్కువ సీట్లతో సభలో అడుగు పెట్టబోతున్నారు. సో 232-33 సీట్లతో వాళ్ళు సభలోకి రాబోతున్నారు. సో ఖచ్చితంగా అపోజిషన్ పార్టీస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేసేందుకు ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకే ఈ అవకాశం కల్పించాలనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ లో మాత్రం దీనిపైన చర్చ జరగదు. దీనికోసం ప్రత్యేకంగా బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరిని ఉంచడం అనేది సరిగ్గా ఉంటుంది అంటే ఒక మహిళకు ఛాన్స్ ఇవ్వాలా, లేదంటే అనుభవం ఉన్నటువంటి మరొక సీనియర్ కు అవకాశం కల్పించాలనే దాని మీదనైతే చర్చ జరుగుతుంది. ఇంకా మరోపక్క చెప్పాలంటే పురంధేశ్వరికి ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దొరకలేదు, తను గతంలో ఏదైతే ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా తనకు అనుభవం ఉంది అనే ఆలోచనతోనే పేరు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు జరగలేదు, మరికొంత సమయం ఉంది. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతే మొదట ప్రోటెం స్పీకర్ ను మాత్రమే ఎన్నుకుంటారు. ఎవరైతే బాగా సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకోవడం, ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు 2-3 రోజుల పాటు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం, దాంతో పాటు నూతన స్పీకర్ ఎన్నిక, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొంత సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే జరుగుతుంది. ఇంకా ఎవరిని స్పీకర్ గా ఎంపిక చేస్తారనే దాని మీద స్పష్టత మాత్రం ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళలో సీనియర్ గా ఎవరున్నారు, లేదంటే మహిళగా అవకాశం ఇవ్వాలంటే మహిళల్లో ఎవరున్నారు, ఇటువంటి అంశాలపైన మాత్రం కొంత ప్రత్యేక ప్రాతిపాదికన ఒక వేరియేషన్ చేస్తూ దాని మీదనైతే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నళిని,
రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. మోడీ అధికారిక నివాసంలోనే కేంద్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మంత్రులందరికీ కూడా ఏ శాఖలు కేటాయించాలి అనే దానికి సంబంధించి ఈ రోజు మంత్రివర్గం మొత్తం కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.